Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మీకు అర్థమై ఉండొచ్చు మన టాపిక్ ఏందనేది. టాప్ ఇంజనీరింగ్ కాల్స్ ఇన్ కర్ణాటక. ఎందుకంటే జేఈఈ మెయిన్స్ తర్వాత కొన్ని టాప్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ తర్వాత అందరికి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి ఎగ్జామ్ వచ్చేసి కామెడ్కి అనమాట. స్పెషల్గా ఎందుకంటే బెంగళూరు సిటీని దృష్టిలో పెట్టుకొని ఈ కామెడ్కే ఎగ్జామ్ అనేది రాస్తూ ఉంటారు. కొంత ఫీజు అనేది కూడా కొంత టాప్ డీమ్డ్ యూనిట్స్తో పోల్చుకున్నట్లయితే ఈ కామెడ్కే కాలేజ్లో కొంత తక్కువగా ఉంటుంది. కాబట్టి మన తెలుగు స్టూడెంట్స్ అందరూ కూడా కర్ణాటకలో ఉన్నటువంటి బెంగళూరు అనమాట, ఈ బెంగళూరు సిటీలో బీటెక్ చదవడానికి చాలామంది ఇష్టపడుతున్నారు. చాలామంది స్టూడెంట్స్ కూడా మనం కూడా గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళ యొక్క ర్యాంక్ ఆధారంగా కాలేజ్ని రికమెండ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఎందుకు అంటే మెయిన్గా మీ అందరికీ తెలిసిందే, ఇండియన్ సిలికాన్ వ్యాలీ ఏంటంటే బెంగళూరు అనమాట. సో బెంగళూరుకి అంత ప్రాముఖ్యత ఉంది ఐటీ ఇండస్ట్రీలో. సో దాదాపు ఇక్కడ మీరు ప్రాజెక్ట్ చేయాలనుకున్నా, ఇంటర్న్షిప్ చేయాలనుకున్నా, కొంత సిఎస్సి ఏఐలో కొంత మంచి మీరు ప్యాకేజ్ కొట్టాలనుకున్నా కానీ బెంగళూరు సిటీ అనేది మీకు అన్ని రకాలుగా ఇండియాలో టాప్ సిటీ కాబట్టి ఐటీకి ఎక్కువ మంది ఇక్కడ దీనికి ప్రయారిటీ ఇస్తారనమాట. దాని నిదర్శనమే ఇక్కడ ఉన్నటువంటి ఈ అన్నీ కూడా మనకి ఏదైతే వచ్చినాయో గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీస్ కావచ్చు, జీసీసీ కావచ్చు, ఇవన్నీ కూడా బెంగళూరులో ఉన్నాయి కాబట్టి మన స్టూడెంట్స్ అందరూ కూడా బెంగళూరు ప్రయారిటీ ఇస్తారు. కాబట్టి ఈ వీడియోలో మనం వచ్చేసి సో టాప్ కాలేజ్ ఇన్ బెంగళూరు, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, ఫీజ్ స్ట్రక్చర్ ఎంత ఉంటుంది, ముఖ్యంగా ఏంటంటే మనం కట్టినటువంటి ఫీజుకి ఎంత న్యాయం జరుగుతూ ఉంది, ఆర్ఓఐ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. మనకి 40-50 లక్షలు కట్టి 2-3 లక్షల ప్యాకేజ్ తెచ్చుకోవడం కంటే కొంత 10-12 లక్షల్లో ఒక మంచి ప్యాకేజ్ అనేది ఏ కాలేజ్ ఇస్తుంది అనేది కూడా మీకు ఈ వీడియోలో అర్థమైపోతుంది. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా, ఇన్ఫర్మేటివ్గా ఉందనుకున్నా ఒక లైక్ అయితే ఇవ్వండి. దానికంటే ముందు మీ అందరికి కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే కొంత బ్రాంచ్ ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ రోజున మీకు అందరికి తెలిసిందే లే ఆఫ్స్ అనేది గత కొన్ని సంవత్సరాలుగా సో మనం చూస్తూనే ఉన్నాం. బట్ ఈ ఇయర్ వచ్చేసి లే ఆఫ్స్ అనేవి ఎక్కువ పెరిగాయి. మంచిగా మంచి మంచి కంపెనీలో పనిచేస్తున్నటువంటి సీనియర్స్ని కూడా తీసి పక్కన పెడతారనమాట. కాబట్టి మీరు జాయిన్ అయిపోతున్న స్టూడెంట్స్ మాత్రము రేపు బీటెక్ డిగ్రీ కన్నా కానీ ఎక్కువ స్కిల్స్ మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అండ్ మంచిగా స్కిల్స్ ఉన్నట్లయితేనే రేపు మిమ్మల్ని కూడా కంపెనీ అనేది రిక్రూట్ చేసుకోబోతోంది. కాబట్టి మనం డిస్కస్ చేయబోయే ముందు బెంగళూరు కాలేజ్ గురించి చెప్దామని చెప్తున్నాను. అలానే కొంత మన వీడియోలోకి వెళ్లే ముందు ఎడ్యుటెక్ కంపెనీస్లలో మనకి ముఖ్యంగా మిరాజ్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అనేది కొత్త ఇక్కడ ఒక అవార్డు అనేది గెలుచుకుందనమాట. లీడర్ ఇన్ న్యూ వేస్ టెక్ ఎడ్యుకేషనల్ ఇన్ ఏఐ అండ్ ఎంఎల్ అనమాట. కొంతమంది ఏఎంఎల్ గురించి అడుగుతున్నారు కాబట్టి సో ఈ మిరాజ్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ కూడా బెంగళూరులో ఉంది. ఎందుకు ఇక్కడ మీకు నేను రికమెండ్ చేస్తున్న కాదనుకున్నట్లయితే ఏఐ ఫస్ట్ ఎడ్యుకేషన్, కోడ్ విత్ ఏఐ ఫ్రమ్ డే 1 ఆన్వర్డ్స్. నెక్స్ట్ వచ్చి ఇన్ఫ్రా డిజైన్ ఫర్ కోడర్స్, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిజైన్ చేయబడింది. అండ్ మ్యాక్ ల్యాబ్స్ ఉన్నాయి మీకు. అదేవిధంగా సెలక్షన్ టాప్ 15%. నెక్స్ట్ వచ్చేసి మీకు టెక్ పార్ట్స్ ప్రాక్టీషనర్స్ ఆఫ్ టీచర్స్ అనమాట. ఇది ఎవరైతే ఇండస్ట్రీలో వర్క్ చేస్తారో వాళ్ళతోని మీకు పర్సనల్ మ్యాక్ బుక్ అనేది ఒకటి వాళ్ళు ఇవ్వటం జరుగుతూ ఉందన్నమాట. అంటే వీళ్ళ సిలబస్ కూడా మీకు చాలాసార్లు నేను చెప్పాను. వీళ్ళ సిలబస్ కూడా మీరు ఫస్ట్ ఇయర్లో ఏం చేయాలి, సెకండ్ ఇయర్లో ఏం చేయాలి, థర్డ్ ఇయర్లో ఏం చేయాలి, ఫైనల్ ఇయర్లో ఏం చేయాలి అనేది మీకు డిజైన్ చేయబడి ఉంటుంది. కాబట్టి ఎవరైతే కంప్యూటర్ సైన్స్ అండ్ ఏఎంఎల్ అనేది చేద్దాం అనుకుంటున్నారో, ఒకవేళ మీకు కామెడ్కేలో మీరు అనుకున్నటువంటి కాలేజీ రాకున్నట్లయితే ఈ కాలేజ్ ఎంచుకోవచ్చు. ఇది కూడా మనకి బెంగళూరులో ఉంది. రతిరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బెంగళూరు కర్ణాటకలో ఉంది. సో ఇక్కడ మీకు బీఈ సిఎస్సి అండ్ బీఈ సిఎస్సి ఏఎంఎల్ రెండిట్లో కూడా మీకు ఇక్కడ డిగ్రీ ఇస్తూ మిరాజ్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు మీకు స్కిల్స్ అనేది నేర్పిస్తారు అనమాట. ఎందుకు ఈ కాలేజీ గురించి కూడా చెప్తున్నానంటే ముఖ్యంగా ఈ న్యూఎస్ కాలేజ్లో ఫీజు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. మిరాజ్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో కొంతమంది రీజనబుల్ అమౌంట్తోని ఉంది కాబట్టి ఈ కాలేజ్ రికమెండ్ చేస్తాను. ఈ మంత్ కూడా ఇంకా మీకు ఛాన్స్ ఉంది. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మీకు 12th క్లాస్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ పాస్ అయి ఉండాలి. అండ్ మీకు 10th మే వరకు మీరు అంటే ఎగ్జామ్ ఉంది. 10th మేన ఎగ్జామ్ ఉంది మీకు. లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 9th మే. సో దీనికి సంబంధించిన లింక్ అనేది కింద ఇస్తాను. ఒకవేళ మీరు కంప్యూటర్ సైన్స్, అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ విత్ ఏఎంఎల్ కొంత బడ్జెట్లో కంప్లీట్ చేసుకుందాం అనుకున్నట్లయితే సో 10 lakhs లోపు ఉంటుంది. రత్నం కాలేజ్లో మీకు ఈ కాలేజ్ మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, దాని లింక్ కింద ఇస్తాను, ఒకసారి మీరు చూసుకోండి. ఇక మన వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకి ఫస్ట్ కాలేజ్ నెట్ మీనాక్షి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బెంగళూరులోనే ఉంది. ఇది మనకి కర్ణాటక 2008లో ఏర్పడింది. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ 23 acres ఉంటుంది. మనకి ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ
కామెడ్ కేర్ ద్వారా మనకి ఇక్కడ వీళ్ళు అడ్మిషన్ అనేది ఇస్తారు. సో, కామెడ్ కేర్ ద్వారా అడ్మిషన్ ఇచ్చినప్పుడు మనకి ఎంత కట్ ఆఫ్ ఉంటుందని కూడా మీరు చూసుకోండి ఇక్కడ. దాదాపు ఇక్కడ సో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్‌లో ఎంత కట్ ఆఫ్ ఉంది, సివిల్ ఇంజినీరింగ్‌లో ఎంత కట్ ఆఫ్ ఉందని కూడా మీరు ఇక్కడ చూసుకొని ఇక్కడ జాయిన్ కావచ్చు. ఇదొక కాలేజ్. అండ్ ఈ కాలేజ్‌లో మనకి ఫీజు అవన్నీ చూసుకున్నట్లయితే సో, మనకి హైయెస్ట్ ప్యాకేజ్ 47 లాక్స్ per annum ఉంది. అండ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 7 లాక్స్ per annum ఉంది. రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అనమాట 38.8% అనమాట. ఇది మీరు చూసుకోండి. ఎందుట్లో ఎక్కువ ఉంటే ఆ కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి. బట్ మీ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దయానంద్ సాగర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ 1979లో ఎస్టాబ్లిష్ అయింది. బెంగుళూరులో ఉంది. ప్రైవేట్ కాలేజ్ 30 ఎకర్స్‌లో ఉంది. అదేవిధంగా మీకు కామెడ్ కేర్ ద్వారా కూడా మీకు అడ్మిషన్ అనేది ఇస్తుంది. కామెడ్ కేర్ ద్వారా మనం తీసుకున్నట్లయితే ఎంత కట్ ఆఫ్ ఉందని మనం చూద్దాము. సో, కామెడ్ కేర్ ద్వారా తీసుకున్నట్లయితే ఏఎంఎల్ అయితే మీకు ఇక్కడ ఏఎంఎల్ లేదు. డేటా సైన్స్ ఉంది. 9622 ఉంది. అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ అయితే 7819 ఉంది. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ తీసుకున్నా గానీ మీకు ఇక్కడ వస్తుంది. సో, దీనికి సంబంధించిన ఫీజ్ ఎంత ఉందనేది కూడా మనం చూద్దాము. సో, ఇక్కడ కూడా మీకు తీసుకున్నట్లయితే కామెడ్ కేర్ ద్వారా వచ్చినట్లయితే మీకు 3 లాక్స్ వరకు ఫీజ్ ఉంది పర్ ఇయర్. యావరేజ్ ప్యాకేజ్ 5 లాక్స్ ఉంది. హైయెస్ట్ ప్యాకేజ్ 50 లాక్స్ ఉంది. రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ తీసుకున్నట్లయితే మనకి 41.5% అనమాట. ఇది ఒక కాలేజ్ బెంగుళూరులో. నెక్స్ట్ కాలేజ్ గనుక మనం తీసుకున్నట్లయితే ఎంఎస్ రామయ్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బెంగుళూరులోనే ఉంది. ప్రైవేట్ 85 ఎకర్స్‌లో ఉంది. అదేవిధంగా కామెడ్ కేర్ ద్వారా మీకు ఇక్కడ జాయిన్ కావచ్చు. ఇక్కడ కాలేజ్ ఫీజు అదేవిధంగా మనకి ప్లేస్‌మెంట్స్ తీసుకున్నట్లయితే దానికంటే ముందు చూద్దాము. కామెడ్ కేర్ ర్యాంక్ తీసుకున్నట్లయితే కొంత మంచి కాలేజ్ కాబట్టి కట్ ఆఫ్ అనేది చాలా తక్కువగానే ఉంది. చూసుకోండి అక్కడ. కామెడ్ కేర్ ర్యాంక్ మీకు ఈ రేంజ్‌లో రావాలి. మన అకౌంట్ బ్రాంచ్ ప్రకారము. అదేవిధంగా ఇక్కడ ఫీజ్ గనుక తీసుకున్నట్లయితే 3,33,000 ఉంది. యావరేజ్ ప్యాకేజ్ 7.66 ఉంది. హైయెస్ట్ ప్యాకేజ్ 50 లాక్స్ ఉంది. ఇది ఆర్ఓఐ వచ్చేసి మనకి 57.3 ఉందన్నమాట. అంటే మనం పెట్టినటువంటి అమౌంట్‌కి ఆ ప్యాకేజీ పర్లేదనుకోవచ్చు మీరు. నెక్స్ట్ వచ్చేసి మనకి విశ్వేశ్వరయ్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బెంగుళూరులో ఉంది. ఇది కూడా ప్రైవేటే. 1986లో ఎస్టాబ్లిష్‌మెంట్ అయింది. 133 ఎకర్స్‌లో ఉంది. కామెడ్ కేర్‌లో ఇది కూడా ఉందన్నమాట. సో, ఇక్కడ తీసుకున్నట్లయితే మనకి కట్ ఆఫ్ ర్యాంక్ అనేది తీసుకోవచ్చు. కొంత మీకు 41,000 వరకు వెళ్ళినా గానీ మీకు ఇక్కడ సీట్ వచ్చింది కామెడ్ కేర్ ర్యాంకు. చూసుకోండి ఇది. కామెడ్ కేర్ తర్వాత మనకి ఫీజు అదేవిధంగా ప్లేస్‌మెంట్ ఎలా ఉందో చూద్దాము. కామెడ్ కేర్ ద్వారా మీకు ఫీజు వచ్చేసి మీకు 3 లాక్స్ వరకు ఉంది. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి మనకి 7 లాక్స్ ఉంది. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మనకి 15.73 ఎల్‌పీఏ ఉందన్నమాట. ఆర్ఓఐ వచ్చేసి మనకి 58.1%. దీని తర్వాత కాలేజ్ గనుక మనం తీసుకున్నట్లయితే ఆర్ఎన్ఎస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 2001లో ఎస్టాబ్లిష్ అయింది. బెంగుళూరులోనే ఉంది. 170 ఎకర్స్‌లో ఉంది. మీకు ఇక్కడ కూడా కామెడ్ కేర్ కౌన్సెలింగ్‌లో ఈ కాలేజ్ ఉంటుంది. ఈ కాలేజ్‌లో ఫీజెస్, కట్ ఆఫ్స్ చూసుకున్నట్లయితే కామెడ్ కేర్ ద్వారా చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ కామెడ్ కేర్ కట్ ఆఫ్ మీరు చూసుకోవచ్చు. ఇది కామెడ్ కేర్ కట్ ఆఫ్ బ్రాంచ్ వైస్‌గా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఫీజెస్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఫీజ్ వచ్చేసి మనకి 3 లాక్స్ ఉంది. హైయెస్ట్ ప్యాకేజ్ 8 లాక్స్ per annum ఉంది. యావరేజ్ ప్యాకేజ్ 8 లాక్స్ per annum. హైయెస్ట్ ప్యాకేజ్ 50 లాక్స్ per annum ఉంది. అండ్ ఆర్ఓఐ వచ్చేసి కొంత 64 ఉందన్నమాట. కొంత ప్లేస్‌మెంట్ బెటర్‌గా ఇస్తా ఉంది. నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ అకాడమీ ఆఫ్ టెక్నాలజీ 2001లో ఎస్టాబ్లిష్‌మెంట్ అయింది. బెంగుళూరులో ఉంది. ప్రైవేట్ కాలేజ్ 10 ఎకర్స్‌లోనే ఉంది. కామెడ్ కేర్ కౌన్సెలింగ్‌లో ఉంది. అదేవిధంగా జేఈఈ మెయిన్స్ స్కోర్ మీద కూడా ఇస్తా ఉంటుంది. అది కూడా చెక్ చేసుకోండి. ఇక్కడ కూడా మీరు కట్ ఆఫ్స్ తీసుకున్నట్లయితే కొంత ర్యాంకు పెద్దగా వచ్చినా గానీ సీట్ అనేది వచ్చింది. అండ్ దీనికి సంబంధించినటువంటి ప్లేస్‌మెంట్ అదేవిధంగా యావరేజ్ ప్యాకేజ్ తీసుకున్నట్లయితే హైయెస్ట్ ప్యాకేజ్ 32 లాక్స్ ఉంది. యావరేజ్ ప్యాకేజ్ 5.75 ఉంది. ఫీజ్ వచ్చేసి మనకి 2,20,000 పర్ ఇయర్ ఉందన్నమాట. సో, నెక్స్ట్ కాలేజ్ మనం చూద్దాము. నెక్స్ట్ కాలేజ్ తీసుకున్నట్లయితే బీఎంఎస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ బెంగుళూరు, కర్ణాటకలో ఉంది. 2002లో ఉంది. 25 ఎకర్స్‌లో ఉంది. ప్రైవేట్ కాలేజ్. జేఈఈ మెయిన్, కామెడ్ కేర్ రెండిటి ద్వారా మనం అడ్మిషన్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా మీరు తీసుకున్నట్లయితే ఇది కామెడ్ కేర్ కట్ ఆఫ్ అనమాట. సో, లాస్ట్ ఇయర్ కామెడ్ కేర్ కట్ ఆఫ్ కనుక మీరు తీసుకున్నట్లయితే ఇలా ఉంది. చూసుకోండి మీకు ఏ బ్రాంచ్ కావాలి ఏందనేది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఫీజ్ తీసుకున్నట్లయితే 3 లాక్స్ ఉంది. యావరేజ్ ప్యాకేజ్ 8 లాక్స్ ఉంది. హైయెస్ట్ ప్యాకేజ్ 46 లాక్స్ ఉంది. ఆర్ఓఐ వచ్చేసి 67% ఉందన్నమాట. పర్లేదనుకోవచ్చు మనం పెట్టిన అమౌంట్‌కి. నెక్స్ట్ సీఎంఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 2000లో ఏర్పడింది. బెంగుళూరులోనే ఉంది. 8 ఎకర్స్‌లో ఉంది. కొంత ఐటీ సెక్టార్ దగ్గరలో ఉన్నప్పుడు కొంత తక్కువ ఉంటుందన్నమాట ల్యాండ్. ఇక్కడ జేఈఈ మెయిన్స్ ద్వారా అడ్మిషన్ ఉంది. అదేవిధంగా కామెడ్ కేర్ కౌన్సెలింగ్‌లో కూడా ఈ కాలేజ్ ఉంటుంది. ఇక్కడ కూడా మనం తీసుకున్నట్లయితే కామెడ్ కేర్‌లో అయితే 2,20,000 ఫీజ్ ఉంది పర్ ఇయర్. యావరేజ్ ప్యాకేజ్ 6.99 ఉంది. హైయెస్ట్ ప్యాకేజ్ 44 ఉంది. ఇది కూడా మనం పెట్టిన అమౌంట్‌కి కొంత న్యాయం చేస్తుందనుకోవచ్చు మీరు. అమౌంట్ ప్రాబ్లమ్ లేకపోతే మంచి కాలేజ్ తీసుకోండి. బట్ అమౌంట్ ఈ ఫీజు అండ్ ప్లేస్‌మెంట్ చూసి చెప్తున్నా మీకు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మనకి
బెంగళూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బెంగళూరులో ఉంది. 1979లో ఏర్పడింది. ప్రైవేట్ కాలేజ్ 15 ఎకర్స్‌లో ఉంది. జేఈఈ మెయిన్స్ ద్వారా అదేవిధంగా కాంపిటీటివ్ కౌన్సిలింగ్‌లో రెండిట్లలో ఈ కాలేజ్ ఉంటుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ తీసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. కామెడీ కేర్ కట్ ఆఫ్ బ్రాంచ్ వైజ్‌గా ఇవ్వటం అనేది జరిగింది. అండ్ కామెడీ కేర్ తర్వాత మనకి ఫీజెస్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా 3 లాక్స్ ఉంది. యావరేజ్ ప్యాకేజ్ 10 లాక్స్ ఉంది. హైయెస్ట్ ప్యాకేజ్ 58 లాక్స్ పర్ యానం ఉంది. ఆర్‌ఓఐ వచ్చేసి మనకి 83 ఉందన్నమాట. అంటే కొంత మంచి కాలేజ్ అనుకోవచ్చు. ఈ కాలేజ్ తర్వాత ఇక మనకి తీసుకున్నట్లయితే ఆర్‌వి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ టాప్ 1 కాలేజ్ అనుకోవచ్చు. మీకు కొంచెం టాప్ ఎన్ఐటీలు మిస్ అవుతున్నా ఈ కాలేజ్ కనుక మీరు చూజ్ చేసుకోవచ్చు. 1963లో ఉంది. ప్రైవేట్ కాలేజ్ 16.85 ఎకర్స్‌లో ఉంది. కామెడీ కేర్ ద్వారానే మనం ఇక్కడ అడ్మిషన్స్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు చూసుకోండి అన్నమాట. ఇక్కడ కంప్యూటర్ సైన్స్‌లో రావాలంటే 692 ఇస్ ద లాస్ట్ ర్యాంక్ అన్నమాట. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ డేటా సైన్స్‌లో 890 ఓకేనా. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లో 1300. మెకానికల్ కూడా చాలా ఫేమస్ ఇక్కడ 7000. సివిల్ 20,000 వచ్చింది. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో 2424. వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి వాటిలో ఇది బెస్ట్ కాలేజ్. ఇది ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఫీజు కనుక మనం తీసుకున్నట్లయితే దాదాపు మనకి ఫీజు 3 లాక్స్ పర్ యానం ఉంటుంది. యావరేజ్ ప్యాకేజ్ 15 లాక్స్ ఉంది. హైయెస్ట్ ప్యాకేజ్ 67 లాక్స్ పర్ యానం ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే 126.5% అనమాట. దాదాపు 262 కంపెనీస్ అనేవి ఇక్కడ విజిట్ చేశాయి. అండ్ 826 మెంబర్స్ స్టూడెంట్స్ అనేది ఇక్కడ ఆఫర్ అయింది. యావరేజ్ ప్యాకేజ్ అనేది 15 లాక్స్ పర్ యానం ఉందన్నమాట. సో అంత మంచి కాలేజ్ కాబట్టి దీన్ని మర్చిపోవద్దు మీరు. నెక్స్ట్ వచ్చేసి మనకి బిఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అనమాట. ఈ బిఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కూడా 1946లో ఉంది. 11 ఎకర్స్‌లో ఉంది. ప్రైవేట్ కాలేజ్ కామెడీ కేర్ కౌన్సిలింగ్‌లో ఉంటుంది. అండ్ ఇక్కడ సంబంధించినటువంటి కట్ ఆఫ్ కూడా మీరు తీసుకున్నట్లయితే సో 5000 వరకు ఏ డేటా సైన్స్ వరకు వెళ్ళింది. కంప్యూటర్ సైన్స్ అయితే 5000 వరకు వెళ్ళింది. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విత్ డేటా సైన్స్ కూడా 5610 వరకు వెళ్ళిందనమాట. ఎలక్ట్రానిక్స్ 7000 వరకు వెళ్ళింది. ఇక్కడ కూడా మన ఫీజెస్ అవన్నీ తీసుకున్నట్లయితే 11 లాక్స్ ఉందన్నమాట మనకి యావరేజ్ ప్యాకేజ్. హైయెస్ట్ ప్యాకేజ్ 51 ఉంది. 2 లాక్స్ ఉంది. ఇది కూడా మనకి కొంత ఆర్‌ఓఐ బాగానే ఉందన్నమాట. సో ఇవి కొన్ని నేను మీకు సెలెక్ట్ చేసినటువంటి టాప్ కాలేజెస్. ఎందుకు సెలెక్ట్ చేశానంటే బికాజ్ ఆఫ్ బెంగళూరు ఈజ్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ ఇంజినీర్స్. అంటే అవును ఖచ్చితంగా కంప్యూటర్ సైన్స్, ఈసీఈ, ట్రిపుల్ ఈ ఎవరైతే చదువుదాం అనుకుంటున్నారో ఇక్కడ మీరు చదువుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇండియాస్ బిగ్గెస్ట్ టెక్ జాబ్స్ ఎకోసిస్టమ్, ఇండస్ట్రీ హబ్ ఇక్కడ ఉందన్నమాట. మనకి ఐటీ సెక్టార్ ఉంది. జీసీసీ అనమాట. అంటే ఇక్కడ కూడా ఏదైతే కంపెనీస్ ఉన్నాయో వాళ్ళ యొక్క రీసెర్చ్ సెంటర్స్ కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి. దాదాపు 500+ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ఉన్నాయి. స్టార్టప్ కల్చర్ బాగుంది ఇక్కడ. నెట్వర్కింగ్ మీకు చాలా పెరిగిద్ది అనమాట. ఈవెంట్స్ కూడా చాలా జరుగుతూ ఉంటాయి. వీటన్నిటిని కనెక్టివిటీ కూడా మనకి సౌత్ ఇండియాకి చాలా దగ్గర కాబట్టి మీకు ఈ కాలేజ్ రికమెండ్ చేస్తున్నాను. దీంతో పాటు అంటే కామెడీలో మంచి ర్యాంక్ వస్తేనే ఈ కాలేజ్ వస్తాయి. దాంతోపాటు వాటి దగ్గర బడ్జెట్లో ఉన్నటువంటి మిరాజ్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ కూడా ఎందుకు చెప్పారంటే వాళ్ళు కూడా బెంగళూరు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే ఈ బెంగళూరు సిటీకి ఉన్నటువంటి అడ్వాంటేజ్ వల్ల అనమాట. కాబట్టి వాళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి టాప్ 15లో మీరు ఉన్నట్టయితే మిమ్మల్ని కూడా తీసుకుంటారు. కాబట్టి బెంగళూరు అనేది చాలా అడ్వాంటేజ్ మనకి సిఎస్సి, ఏఎంఎల్ చదువుకున్నట్లయితే. కాబట్టి మీరు ఈ కాలేజ్ చూసుకోండి. అదేవిధంగా మిరాజ్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ నచ్చినట్లయితే అది కూడా అప్లై చేసుకోండి అనమాట. ఇది స్టూడెంట్. మళ్ళీ కామెడీ కేర్ రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ మీ ముందుకి వస్తాను. మళ్ళీ ఇంకా ఏమైనా కాలేజ్ అప్డేట్తో మీ ముందుకు వచ్చి మీకు వివరిస్తాను అనమాట. కాబట్టి రాబో కామెడీ కేర్ ఎగ్జామ్ మంచిగా రాస్తాను కోరుకుంటూ హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.